హాయ్ ఫ్రెండ్స్. నవజాత శిశువుల్లో కామెర్లు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. యూజువల్‌గా మనం వింటూ ఉంటాం. అప్పుడే పుట్టిన పిల్లలకి కామెర్లు రావడం వల్ల బాక్స్‌లో పెట్టి రేడియేషన్ ఇస్తున్నారు అని. సో, ఇది ఎంతవరకు ఇవ్వాలి? ఎవరికెవరికి ఇస్తారు? మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత 24 గంటల తర్వాత నుంచి మన లివర్ పనిచేయడం మొదలవుతుంది. సో, 24 గంటల తర్వాత యూజువల్‌గా మనం చిన్న పిల్లలకి టెస్ట్ చేస్తే కొద్దిగా బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అది మనకి 1 ఆర్ 2 వీక్స్‌లో నార్మల్ లెవెల్‌లోకొచ్చేస్తుంది. ఒకవేళ మనకి బిలిరూబిన్ లెవెల్స్ హైగా ఉండి పుట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్ లోపు వచ్చి అండ్ 1, 2 వీక్స్ అయినా గాని తగ్గకుండా ఉంటే అప్పుడు ఆ కామెర్లను మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం నియోనేటల్ జాండీస్ అంటాము. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఫిజియోలాజికల్ జాండీస్ అండ్ పెథలాజికల్ జాండీస్. పెథలాజికల్ జాండీస్ మోస్ట్‌లీ మనం కంజెనిటల్ హైపర్ బిలిరూబినిమియా అంటాం. అంటే పుట్టినప్పుడే లివర్ ఎంజైమ్స్ లేకపోతే లివర్ మెటబాలిజం తేడా ఉన్నప్పుడు వచ్చే కామెర్లు. అండ్ రెండోది బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్ జాండీస్. అంటే సరిగ్గా తల్లిపాలు పట్టకపోవడం వల్ల లేకపోతే తల్లిపాలలో కొంతమందికి ఉండే ఎంజైమ్స్ వల్ల జాండీస్ రావడం ఇలా జరుగుతుంది. వీటికి టైప్‌ని బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. So hope this information is useful. For more information, you can contact us. Thank you.